హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ను బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారము కంప్లీట్ వీడియోస్ తో పాటు మీకు రెఫరెన్స్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. మరి బ్యాచ్ నెంబర్ 43 యొక్క 100 డేస్ షెడ్యూల్ ఏ విధంగా ఉందో మీకు క్లియర్ గా ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. పేమెంట్ గ్రూప్ బ్యాచ్ నెంబర్ 43 కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. మీకు ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చాం కదా, ఆ షెడ్యూల్ ని బేస్ చేసుకొని దానికి అనుగుణంగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మన పేమెంట్ గ్రూప్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కాగలరు. మరి బ్యాచ్ నెంబర్ 43 యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏ విధంగా ఉందో చూద్దాం. మరి డే 1 అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ 1 లో మ్యాథ్స్ 3rd క్లాసు, 4th క్లాస్, 5th క్లాస్, సైకాలజీ, శిశు వికాసము, తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకుని ఇచ్చాము. ఒక్కసారి డే వైజ్ గా చూడండి. మార్చి 20, 2022 డే 1 యొక్క షెడ్యూల్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్ పరంగా 3rd క్లాస్ కంప్లీట్ మ్యాథ్స్ ఇచ్చాము. సైకాలజీ, శిశు వికాసంలో పెరుగుదల, వికాసం, పరిణతి, తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని వర్ణమాల అంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ వర్ణమాలను బేస్ చేసుకొని డే 1 షెడ్యూల్ లో ఇవ్వడం అయితే జరిగింది. మరి పేమెంట్ గ్రూప్ వాళ్ళకైతే డే 1 లో అంటే మార్చి 20th షెడ్యూల్ ఇస్తాము. ఆ షెడ్యూల్ ని బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది 21 కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మీకు అక్కడ ఇచ్చినటువంటి డేట్స్ లో షెడ్యూల్ ఇస్తాము. ఆ నెక్స్ట్ డే అనేది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 20 షెడ్యూల్ అయితే 21 ఎగ్జామ్, 22 షెడ్యూల్ అయితే 23 ఎగ్జామ్, 24 షెడ్యూల్ అయితే 25 ఎగ్జామ్, అలా డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 1 డే షెడ్యూల్ ఇచ్చేసి ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము. మరి డే 2 అబ్జర్వ్ చేస్తే 3rd క్లాస్ టాప్ 30 బిట్స్ ఇచ్చాము. అంటే మన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే 3rd క్లాస్ బేస్ చేసుకొని మ్యాథ్స్ లో ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ లో టాప్ 30 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ శిశు వికాసంలో వికాస సూత్రాలు, తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని సందులు. నెక్స్ట్ 24th షెడ్యూల్ డే 3 షెడ్యూల్ వచ్చేసరికి 4th క్లాస్ కంప్లీట్ మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది. శిశు వికాసంలో మానవ వికాస దశలు ఎలిజబెత్ హార్లాక్ మానవ వికాస దశలు ఇచ్చాము. వ్యాకరణాన్ని బేస్ చేసుకొని సమాసాలు. నెక్స్ట్ డే 4 లో 4th క్లాస్ టాప్ 30 బిట్స్ అంటే మ్యాథ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ 4th క్లాస్ లో మెయిన్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని టాప్ 30 గా డివైడ్ చేసి ఆ టాప్ 30 బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సైకాలజీ పరంగా వికాసంను ప్రభావితం చేసే కారకాలు శిశు వికాసంలో మరి వర్ణమాలను బేస్ చేసుకొని ఛందస్సు. నెక్స్ట్ డే 5 లో 5th క్లాస్ కంప్లీట్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు క్లాస్ వైజ్ గా చదవండి, తర్వాత టాపిక్ వైజ్ గా మీకు రివిజన్ కోసం కూడా మీకు టాపిక్ వైజ్ గా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి డే 5 లో మ్యాథ్స్ 5th క్లాస్ ఇవ్వడం జరిగింది. మరి శిశు వికాసంలో కార్ల్ రోజెస్ ఆత్మ స్పేస్ వికాస్ సిద్ధాంతం ఇవ్వడం జరిగింది. అలంకారాలను బేస్ చేసుకొని వర్ణమాలను బేస్ తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని అలంకారాలు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ డే 6 లో మీకు ఇక్కడ డే 6 వచ్చేసరికి ఓన్లీ సైకాలజీ, తెలుగు వ్యాకరణం మాత్రమే ఇచ్చాము. మరి శిశు వికాసం బేస్ చేసుకొని కోల్బర్గ్, పియాజే వికాస కృత్యాలు, ఆపదలు ఇచ్చాము. తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని వాక్యాలు టాపిక్ అయితే కవర్ చేయడము జరిగింది. నెక్స్ట్ డే 7 లో డే 5 లో 5th క్లాస్ కంప్లీట్ అయింది కదా, అది కొంచెం డెప్త్ టాపిక్ కాబట్టి మధ్యలో మీకు 5th క్లాస్ కి ఇంకొక 1 డే కూడా ఎక్స్ట్రాగా ఇవ్వడం అయితే జరిగింది. తరువాత డే 7 లో టాప్ 30 బిట్స్ కవర్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా ఎరిక్ ఎరిక్సన్, నోమ్ చోమ్స్కీ ఉద్వేగ వికాసం, శిశు వికాసం టాపిక్స్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు షెడ్యూల్ 1 లో డే 1 టు డే 7. నెక్స్ట్ డే 2 షెడ్యూల్ 2 అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 3rd నుంచి ఏప్రిల్ 14th వరకు ఇచ్చాము. మరి ఇక్కడ మ్యాథ్స్, సైకాలజీ, తెలుగు వ్యాకరణం షెడ్యూల్ 2 లో కూడా కవర్ చేశాము. మరి ఏప్రిల్ 3rd 6th క్లాస్ కొంచెం డెప్త్ టాపిక్ కాబట్టి 6 నుంచి ఇంకా మిగతావన్నీ మ్యాథ్స్ కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి 6th క్లాస్ 1, 2, 3, 4 టాపిక్స్ కవర్ చేశాం. లెసన్స్, అధ్యయన పద్ధతులు, అంతః పరిశీలన పద్ధతి, తెలుగు వ్యాకరణలో ఉత్పత్తి అర్థాలు. ఇక్కడ మీకు డెప్త్ టాపిక్ కాబట్టి సైకాలజీ కొంచెం టాపిక్ తగ్గించాం చూడండి. అంటే ఇండివిజువల్స్ అధ్యయన పద్ధతులంతా ఒకే రోజు కండక్ట్ చేయొచ్చు. బట్ మీకు ఇక్కడ మ్యాథ్స్, తెలుగు వ్యాకరణం చాలా డెప్త్ టాపిక్స్ వచ్చాయి కాబట్టి జస్ట్ సైకాలజీ చిన్న చిన్న టాపిక్స్ కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ డే 9 లో 5th, 6th, 7th, 8th లెసన్ 6th క్లాస్ కవర్ చేశాము. ప్రకృతి వికృతులు తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకుని ఇచ్చాము. నెక్స్ట్ 9, 10, 11, 12
లెసన్స్ డే 10 లో కవర్ చేశాము. తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని పర్యాయ పదాలు అదే విధంగా అధ్యయన పద్ధతులు కూడా కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ డే 11 లో 6th క్లాస్ టాప్ 30 బిట్స్ కవర్ చేస్తూ అర్థాలు నానార్థాలు తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని కవర్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా ఇక్కడ చూడండి 7th క్లాస్ కూడా కవర్ చేశాము. డే 12 7th 1 2 3 4 అదే విధంగా జాతీయాలు సామెతలు పొడుపు కథలు. నెక్స్ట్ ఇక్కడ మీకు 7th క్లాస్ సంబంధించి కూడా 1 2 3 4 లెసన్స్ డే 12 లో 6 7 5 6 7 8 డే 13 9 10 11 12 లెసన్స్ డే 14 లో కవర్ చేయడం అయితే జరిగింది. అంటే ఈ షెడ్యూల్ 2 లో మీకు 6th క్లాస్ 7th క్లాస్ మ్యాథ్స్ తో పాటు సైకాలజీ అధ్యయన పద్ధతులు తెలుగు వ్యాకరణంలో ఉండేటువంటి రిమైనింగ్ టాపిక్స్ అన్ని కవర్ చేయడం అయితే జరిగింది. షెడ్యూల్ 3 వచ్చేసరికి డే 15 లో మీకు 8th క్లాస్ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదే విధంగా సైకాలజీలో వైయక్తిక భేదాలు కవర్ చేశాము. ఇక్కడ తెలుగు వ్యాకరణం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్లాస్ వైజ్ గా తెలుగు అనేది కండక్ట్ చేయడము జరిగింది. అంటే ఇక్కడ మ్యాథ్స్ సైకాలజీ తెలుగు ఫస్ట్ 3 షెడ్యూల్స్ లో కవర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు మ్యాథ్స్ లో 8th క్లాస్ కవర్ చేశాము. నెక్స్ట్ అదే విధంగా 8th క్లాస్ మొత్తం కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వైయక్తిక భేదాలు కవర్ చేశాము. 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ వరకు మీకు తెలుగు క్లాస్ వైజ్ గా కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ లెసన్స్ మెన్షన్ చేయలేదు. 3rd క్లాస్ కంప్లీట్, 4th క్లాస్ కంప్లీట్, మరి 5th క్లాస్ ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం ఎన్ని లెసన్స్ అయితే ఉన్నాయో ఆ మొత్తం లెసన్స్ లో హాఫ్ పార్ట్ మీకు ఆ రోజు మీకు ఇచ్చేటువంటి షెడ్యూల్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీకు షెడ్యూల్ 3 సంబంధించినటువంటి డే 22 వరకు ఇక్కడ మీకు క్లియర్ గా షెడ్యూల్స్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ డే షెడ్యూల్ 4 లో మీకు మ్యాథ్స్ కంటిన్యూషన్ లో 9th క్లాస్ 10th క్లాస్ కూడా కవర్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే డిఎస్సి టచ్ చేస్తాడు బట్ టెట్ లో కూడా మేబీ టచ్ చేయొచ్చు కాబట్టి టెట్ అయితే 8th క్లాస్ వరకు 100% ఉండండి. 9th 10th కంటిన్యూషన్ టాపిక్స్ కూడా కవర్ చేస్తే మంచిది. మీకు ఇక్కడ 9th క్లాస్ 10th క్లాస్ మ్యాథ్స్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సైకాలజీ పరంగా మీకు ఇక్కడ మూర్తిమత్వము అదే విధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య ఇది మీకు పెడగాజీలో ఉంటుంది. ఆ టాపిక్ కూడా ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈవీఎస్ సైన్స్ సోషల్ 3rd క్లాస్ ఈవీఎస్, 4th క్లాస్ ఈవీఎస్, 5th క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, 6th క్లాస్ సోషల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, 6th క్లాస్ సైన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ క్లాస్ అంటే ఓవరాల్ గా 3rd to 6th క్లాస్ వరకు ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు షెడ్యూల్ 4 లో ఇచ్చినటువంటి టాపిక్స్. నెక్స్ట్ షెడ్యూల్ 5 లో వచ్చేసరికి ట్రై మెథడ్స్ కవర్ చేసాము. 7th క్లాస్ సైన్స్ కవర్ చేసాము. సైకాలజీ లాస్ట్ టాపిక్ అభ్యసనం ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చాయి షెడ్యూల్ 5 లో. ట్రై మెథడ్స్ లో మీకు అక్కడ డేస్ ఉన్నాయి చూడండి. డే 32 33 సో ఆన్. అక్కడ ఫస్ట్ శాస్త్రాలు స్వభావాలు పరిధి చరిత్ర అంటే మొత్తం మీద మ్యాథ్స్ విజ్ఞాన శాస్త్రము సోషల్ మొత్తాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. ట్రై మెథడ్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని అలా టాపిక్ వైజ్ గా మీకు 7th క్లాస్ కూడా కవర్ చేశాము. అభ్యసనాన్ని బేస్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవరీ సబ్ టాపిక్స్ కూడా క్లియర్ గా కవర్ చేయడం అయితే జరిగింది. మరి డే 38 లో మీకు అక్కడ ఇంగ్లీష్ లో టైప్ చేశాను. ఆ రోజు తెలుగులో ఉపాధ్యాయుడు, గణితంలో అక్కడ చూడండి గణితంలో వనరుల వినియోగము, నెక్స్ట్ అభ్యసన పరిసరాలు అభ్యసన పరిసరాలు, నెక్స్ట్ ప్రయోగశాలలు, సైన్స్ ఫెయిర్స్, సైన్స్ క్లబ్స్ సో ఆన్ ఇవన్నీ మీకు డే 38 లో మీకు ట్రై మెథడ్స్ పరంగా కవర్ చేయడం అయితే జరిగింది. అంటే ఏవైనా మిగిలిన టాపిక్స్ ఉంటే అవన్నీ డే 38 లో ట్రై మెథడ్స్ కవర్ చేయడం అయితే జరిగింది. ఇది మీకు డే 5 లో ఇచ్చినటువంటి క్లియర్ షెడ్యూల్. నెక్స్ట్ షెడ్యూల్ 6 వచ్చేసరికి మీకు ఇక్కడ తెలుగు మెథడ్స్ కవర్ చేసాము. అదే విధంగా 8th క్లాస్ ఇంగ్లీష్ ఇక్కడ క్లియర్ గా కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. షెడ్యూల్ 6 లో మొత్తము ఇంగ్లీష్ గ్రామర్ కవర్ చేసాము. అదే విధంగా క్లాస్ వైజ్ కూడా ఇంగ్లీష్ ఇక్కడే కవర్ చేసాం చూడండి. 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ క్లాస్ వైజ్ ఉంది. ఈ పక్క ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి వ్యాకరణం పార్ట్ అక్కడ గ్రామర్ టెస్ట్ 1 టెస్ట్ 2 టెస్ట్ 3 ఇచ్చామంటే ఆ రోజు మీకు ఆ డే రోజు మీకు అక్కడ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్సెస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాక్స్ ఇలా మీకు ఆ రోజు టాపిక్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ టైప్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ అక్కడ ఆ కాలంలో పట్టవు కాబట్టి మీకు పార్ట్ 1 పార్ట్ 2 అని ఇచ్చాను. బట్ అక్కడ ఆ డే రోజు ఖచ్చితంగా ఆ తేదీ రోజు మీకు క్లియర్ గా ఆ టాపిక్ ఏంటో కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీకు షెడ్యూల్ 6 యొక్క టైం టేబుల్.
లాస్ట్ షెడ్యూల్ 7 లో మీకు ఇంగ్లీష్ 9th 10th మామూలు సిలబస్ కవర్ చేస్తూ 8th క్లాస్ ఇంగ్లీష్ మెథడ్స్ ఇవన్నీ కవర్ చేసాం చూడండి. అదే విధంగా మీకు సైకాలజీలో మీకు ఐసీటీ కొత్తగా యాడ్ చేశారు కదా, ఐసీటీ పెడగాజీ టాపిక్స్ కూడా మీకు ఈ షెడ్యూల్ 7 లో కవర్ చేయడం అయితే జరిగింది. మీకు ఏ సిలబస్ అయితే మిస్ కాదు ఫ్రెండ్స్, ఏవైనా చిన్న చిన్న టాపిక్స్ మిస్ అయినా కానీ అవి నెక్స్ట్ అయినా కండక్ట్ చేస్తాం, కానీ మీకు ఏ ఇండివిజువల్ టాపిక్ అయితే మిస్ చేయడం అయితే జరగదు. దానికి మేము 100% మీకు న్యాయం చేస్తాము. ఎస్జిటిని బేస్ చేసుకొని ఏ ఒక్క చిన్న టాపిక్ కూడా మిస్ చేయమని హామీ అయితే ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఎస్జిటిని బేస్ చేసుకొని లాస్ట్ జూలై 4th వరకు ఓవరాల్ గా మీకు మార్చి 20 నుంచి జూలై 4th వరకు కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఈ షెడ్యూల్ ప్రకారము బ్యాచ్ 43 వాళ్ళకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నా.